నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఫుట్బాల్ ప్రపంచంలో మెరుపులా వచ్చిన ఓ కుర్రాడు అదరహో అనిపిస్తున్నాడు. సిసలైన ఆట తీరుతో అలరిస్తున్నాడు. ఫుట్బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాడు. అతడి పేరు యమాల్. యమాల్ యూరో కప్ లో స్పెయిన్ జట్టు తరపున ఆడుతున్నాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్ లో బలమైన ఫ్రాన్స్ జట్టుపై కీలక సమయంలో గోల్ చేసి స్పెయిన్ జట్టును ఫైనల్ తీసుకువెళ్లాడు. అద్భుతమైన పరిణితి, బలమైన మానసిక దృక్పథంతో యమాల్ ఆడుతున్న తీరు తోటి ఆటగాళ్లను సైతం నివ్వెరపరుస్తోంది. కేవలం 16 సంవత్సరాల వయసులోనే ఈ స్థాయిలో విధ్వంసం అనుకునేలా చేస్తోంది. మారడోనా మైదానంలో చిరుతపులిలా ఆడేవాడు. మెస్సీ కూడా ఫుట్బాల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం సృష్టించాడు. యమాల్ మాత్రం వారందరి రికార్డులను ఖచ్చితంగా బద్దలు కొడతాడంటూ జర్మనీ దిగ్గజ ఆటగాడు లోథర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతడి వయసు 16 సంవత్సరాలు. నూనూగు మీసాలు కూడా రాలేదు. కాని దిగ్గజాలతో తలపడుతున్నాడు. తల పండిన ఆటగాళ్లతో పోటీ పడుతున్నాడు. ఎదురుగా ఎవరన్నా పెద్దగా లెక్క చేయలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు గోడలా నిలబడినప్పటికీ ఖాతరు చేయడం లేదు. అలాగని అతడు మారడోనా వారసుడు కాదు. పీలేలాగా ఘనమైన నేపథ్యమూ లేదు. మెస్సీలాగా బలమైన సామర్థ్యమూ లేదు. అయినప్పటికీ వారందరినీ మెరుపిస్తున్నాడు. సిసలైన ఆట తీరుతో అలడిస్తున్నాడు. యూరో కప్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో గోల్ చేసిన ఆటగాడిగా యమాల్ రికార్డు సృష్టించాడు. మైదానంలో పాదరసంలాగా కదలడం యమాల్ కి వెన్నతో పెట్టిన విద్య. ప్రత్యర్థి ఆటగాళ్లకు అతడు ఏమాత్రం చిక్కడు. ప్రత్యర్థి గోల్ పోస్ట్ పై ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంటాడు. క్షణాల వ్యవధిలోనే బంతిని గోల్ పోస్ట్ లోకి పంపిస్తుంటాడు. బంతిపై అద్భుతమైన నియంత్రణ కలిగి ఉంటాడు. కేవలం 30 గజాల దూరం నుంచి బంతిని గోల్ పోస్ట్ లోకి అత్యంత సులువుగా పంపిస్తాడు. కుడి కాలును చాకచక్యంగా వాడుతూనే ఎడమ కాలును అత్యంత బలంగా ఉపయోగిస్తాడు. యూరో కప్ లో ఇప్పటికే 3 గోల్స్ చేశాడు. యమాల్ బార్సిలోనా క్లబ్ తరపున 51 అంతర్జాతీయ ఫుట్బాల్ పోటీలలో భాగంగా స్పెయిన్ జట్టు తరపున 13 మ్యాచ్లు ఆడాడు. యమాల్ ఓవైపు ఫుట్బాల్ మ్యాచ్లు ఆడుతూనే మరోవైపు చదువు కొనసాగిస్తున్నాడు. యమాల్ స్పెయిన్ దేశంలో పుట్టాడు. అతడికి 3 సంవత్సరాల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో అతడి తల్లితో కలిసి గ్రానోల్సర్ నగరానికి వెళ్లాడు. అక్కడ అతడు స్థానిక క్లబ్ లో ఫుట్బాల్ ఆడడం మొదలుపెట్టాడు. యమాల్ కు 6 సంవత్సరాల వయసు రాగానే బార్సిలోనా క్లబ్ అతడి ప్రతిభను గుర్తించింది. దీంతో అతడి జాతకం మారిపోయింది. ఆ తర్వాత బార్సిలోనా యూత్ అకాడమీ ఆధ్వర్యంలో నడిచే లామెసియాలో శిక్షణ పొందాడు. జూనియర్ స్థాయిలో జరిగిన పోటీలలో సత్తా చాటాడు. తనకంటే ఎక్కువ వయసున్న వారితో ఆడి ప్రతిభను సానపెట్టుకున్నాడు. గత ఏడాది బార్సిలోనా సీనియర్ జట్టు తరపున ఎంట్రీ ఇచ్చాడు. ఏకంగా 5 గోల్స్ సాధించాడు. అంతకుముందు స్పెయిన్ అండర్-15 జట్టులో ఆడాడు. చివరికి సీనియర్ జట్టుకు వచ్చేశాడు. బార్సిలోనా క్లబ్ స్పెయిన్ జట్టుకు ఆడి గోల్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్పెయిన్ జట్టు తరపున 3 గోల్స్ చేసిన చరిత్ర యామల్ది. 2007లో మెస్సీ ఆధ్వర్యంలో నిధుల సేకరణ చేశాడు. అప్పట్లో మెస్సీ స్పెయిన్లోని బార్సిలోనా పర్యటించాడు. ఆ సమయంలో 6 నెలల వయసున్న యమాల్ను ఎత్తుకొని అతడు ఫోటో దిగడం విశేషం. యమాల్లో ఇతర ఆటగాళ్లు కూడా ఫోటో షూట్ నిర్వహించడం విశేషం. బార్సిలోనా క్లబ్ తరపున మెస్సీ వారసత్వాన్ని కొనసాగిస్తున్న యమాల్ అంతర్జాతీయ ఫుట్బాల్లో తనదైన ముద్ర వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సెమీఫైనల్లో యమాల్ దూకుడు వల్ల ఫైనల్ చేరిన స్పెయిన్ కప్ దక్కించుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు. సెమీఫైనల్లో సంచలన విజయం అందించిన యమాల్ ఫైనల్ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో సత్తా చాటాలని కోరుకుంటున్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.